ప్రతి బంధం ఓ అందమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇద్దరి మనసులు కలిస్తేనే పయనం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సమయాల్లో మాటల్లో చెప్పలేని అసంతృప్తి మన భాగస్వామి మనసులో అలజడి సృష్టిస్తుంది. దాన్ని సరైన సమయంలో గుర్తించి ప్రేమగా పరిష్కరించుకోకపోతే బంధం బీటలు వారుతుంది. రిలేషన్లో మీ భాగస్వామి సంతోషంగా లేరని చెప్పడానికి నిపుణులు సూచించిన కొన్ని మానసిక సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని గమనించి మీ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు గంటల తరబడి సాగిన మీ సంభాషణలు ఇప్పుడు నిమిషాల్లో ముగుస్తున్నాయా? మీ భాగస్వామి మీతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, మీరు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానాలు ఇవ్వడం, లేదా మిమ్మల్ని పూర్తిగా తప్పించుకు తిరగడం వంటివి గమనిస్తున్నారా? ఇది అసంతృప్తికి మొదటి సంకేతం. ఇద్దరి మధ్య సంభాషణ అనే వారధి బలహీనపడితే మనసులు దూరం అవడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కష్టాల్లో లేదా ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓదార్పు కరువైందా? మీ సంతోషాన్ని షేర్ చేసుకున్నప్పుడు వారిలో ఉత్సాహం కనిపించడం లేదా? మీ భాగస్వామి శారీరకంగా మీ పక్కనే ఉన్నా మానసికంగా ఎక్కడో దూరంగా ఉన్నట్లు అనిపిస్తే అది భావోద్వేగ ఉపసంహరణకు సంకేతం. కలిసి సినిమా చూడడం, ఇష్టమైన ప్లేస్లకు వెళ్లడం, చిన్న చిన్న సరదాలు పంచుకోవడం వంటివి మీ బంధాన్ని బలంగా ఉంచుతాయి. అయితే మీ పార్ట్నర్ ఈ మధ్యకాలంలో అలాంటి ఉమ్మడి కార్యకలాపాలపై ఆసక్తి చూపడం లేదా? ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చేసిన పనులను కూడా ఇప్పుడు బలవంతంగా చేస్తున్నట్లు అనిపిస్తోందా? ఈ అకస్మాత్తుగా వచ్చిన మార్పు వారి మనసులో ఏదో అసంతృప్తి గూడు కట్టుకుందని చెప్పడానికి నిదర్శనం. ఏ రిలేషన్లోనైనా చిన్న చిన్న గొడవలు సహజం. అయితే అవే ప్రతిరోజు రిపీట్ అవుతూ చిన్నపాటి అభిప్రాయ భేదం కూడా పెద్ద యుద్ధానికి దారితీస్తూ ఉంటే లోపల ఏదో సమస్య ఉందని అర్థం. మీ భాగస్వామిలో చిరాకు, అసహనం, కోపం పెరిగి ప్రతి విషయానికి మిమ్మల్ని నిందిస్తూ ఉంటే వారి అసంతృప్తి ఈ రూపంలో బయటకొస్తోందని గ్రహించాలి. సాన్నిహిత్యం అంటే కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. చేతులు చేయి వేయడం, ఆప్యాయంగా కౌగలించుకోవడం, ప్రేమగా తల నిమరడం వంటి చిన్న స్పర్శలు కూడా బంధాన్ని పటిష్టం చేస్తాయి. మీ మధ్య ఈ శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యం తగ్గిపోయిందా? ఒకరికొకరు దూరంగా ఉంటున్నారా? ఇది సంబంధంలో ఏర్పడిన భావోద్వేగ దూరానికి స్పష్టమైన సంకేతం. మీ భాగస్వామి ప్రవర్తనలో మీకు అంతు చిక్కని మార్పులు కనిపిస్తున్నాయా? ఆలస్యంగా ఇంటికి రావడం, ఫోన్ను రహస్యంగా ఉంచడం, మీ నుండి విషయాలు దాచడం, లేదా వారి రోజువారీ పనుల్లో ఆకస్మిక మార్పులు రావడం వంటివి అసంతృప్తికి సూచనలు కావచ్చు. ఈ మార్పులు వారి అంతర్గత అసంతృప్తిని లేదా బంధం వెలుపల ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నాన్ని సూచిస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.